అందరికీ నమస్కారం. ఈరోజు రామాయణ క్విజ్ షోలోకి ఈరోజు మనం ఈ వీడియోలో మొత్తం 10 ప్రశ్నలు చూస్తాము. ప్రతి ప్రశ్నకు 4 ఎంపికలు ఉంటాయి. ముందుగా ప్రతి ప్రశ్నకు 5 సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది. మీకు ఎక్కువ సమయం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేసి సమయం తీసుకోవచ్చు. చివర్లో మీ స్కోర్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. రావణుడు సీతమ్మను ఎక్కడ బంధించాడు? ఆప్షన్ ఏ రాజ్మహల్, ఆప్షన్ బి అశోకవాటిక, ఆప్షన్ సి యుద్ధభూమి, ఆప్షన్ డి నదీ తీరంలో. 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అశోకవాటిక. రావణుడు సీతమ్మను తన అంతఃపురంలో ఉంచకుండా లంకలోని అశోకవాటిక అనే తోటలో బంధించాడు. ఇది ఆమెపై బలవంతం చేయలేదని చూపించే అవకాశంగా కూడా భావిస్తారు. రావణుడి భార్య ఎవరు? ఆప్షన్ ఏ తార, ఆప్షన్ బి మండోదరి, ఆప్షన్ సి కైకసి, ఆప్షన్ డి త్రిజట. 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మండోదరి. మండోదరి ధర్మపాండ్రాలు, జ్ఞానవంతురాలు. ఆమె ఎన్నిసార్లు రావుణ్ణి సీతమ్మను విడిచిపెట్టమని హెచ్చరించింది. కానీ రావణుడు అహంకారంతో ఆమె మాట వినలేదు. రావణుడి తల్లి ఎవరు? ఆప్షన్ ఏ కైకసి, ఆప్షన్ బి సుమిత్ర, ఆప్షన్ సి శబరి, ఆప్షన్ డి తార. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కైకసి. కైకసి విశ్వ మహర్షి భార్య. ఆమె కోరిక వల్లనే రావణుడు, కుంభకర్ణుడు, విభూషణుడు వంటి కుమారులు మహాశక్తులుగా పొందారు. రావణుని తమ్ముడు ఎవరు ధర్మం వైపు నిలబడ్డాడు? ఆప్షన్ ఏ కుంభకర్ణుడు, ఆప్షన్ బి ఇంద్రజిత్, ఆప్షన్ సి విభీషణుడు, ఆప్షన్ డి అతికాయుడు. 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విభీషణుడు. విభూషణుడు ధర్మాన్ని ఎంచుకున్నాడు. సీతమ్మను రాముడికి అప్పగించమని చెప్పడంతో రావణుడు అతన్ని లంక నుంచి వెళ్ళగొట్టాడు. తర్వాత విభూషణుడు రాముడి శరణు పొందాడు. విభీషణుని రాముడు ఎందుకు ఆశ్రయించాడు? ఆప్షన్ ఏ శత్రువును భయపడడానికి, ఆప్షన్ బి లంక రహస్యాలు తెలుసుకోవడానికి, ఆప్షన్ సి శరణాగతి ధర్మం కోసం, ఆప్షన్ డి యుద్ధం తప్పించడానికి. 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శరణాగతి ధర్మం కోసం. రాముడు శరణాగతి ధర్మానికి ప్రతీక. శత్రువు అయినప్పటికీ ధర్మపరుడైన విభూషణ్ణి ఆశ్రయించాడు. ఇది రాముడు గొప్పతనాన్ని సూచిస్తుంది. కుంభకర్ణుడు ఎంతకాలం నిద్రపోయేవాడు? ఆప్షన్ ఏ 6 నెలలు, ఆప్షన్ బి 1 సంవత్సరం, ఆప్షన్ సి 6 సంవత్సరాలు, ఆప్షన్ డి 12 సంవత్సరాలు. 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 6 సంవత్సరాలు. సరస్వతీదేవి శాపం వల్ల కుంభకర్ణుడు 6 సంవత్సరాలు నిద్రపోయి ఒక్కరోజు మాత్రమే నిద్ర లేచేవాడు. లంక యుద్ధంలో అతన్ని ప్రత్యేకంగా లేపారు. కుంభకర్ణుడు ఎవరి చేతిలో మరణించాడు? ఆప్షన్ ఏ లక్ష్మణుడు, ఆప్షన్ బి రాముడు, ఆప్షన్ సి హనుమంతుడు, ఆప్షన్ డి సుగ్రీవుడు. 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాముడు. కుంభకర్ణుడు మహావీరుడు అయినప్పటికీ ధర్మపక్షమైన రాముడు చేతిలో యుద్ధంలో మరణించాడు. ఇంద్రజిత్ను ఎవరు సంహరించారు? ఆప్షన్ ఏ రాముడు, ఆప్షన్ బి లక్ష్మణుడు, ఆప్షన్ సి హనుమంతుడు, ఆప్షన్ డి సుగ్రీవుడు. 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లక్ష్మణుడు. ఇంద్రజిత్ను ఓడించడానికి ప్రత్యేక యాగం భంగం చేయాలి. లక్ష్మణుడు ఇంద్రజిత్ను యుద్ధంలో సంహరించాడు. ఇది యుద్ధంలో కీలక మలుపు. లక్ష్మణుణ్ణి ఎవరు శక్తి బాణంతో గాయపరిచారు? ఆప్షన్ ఏ రావణుడు, ఆప్షన్ బి ఇంద్రజిత్, ఆప్షన్ సి కుంభకర్ణుడు, ఆప్షన్ డి అతికాయుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇంద్రజిత్. ఇంద్రజిత్ శక్తి బాణంతో లక్ష్మణుడు మూర్ఛకు గురయ్యాడు. దీంతో సంజీవని అవసరం వచ్చింది. సంజీవని పర్వతాన్ని ఎవరు తీసుకువచ్చారు? ఆప్షన్ ఏ అంగదుడు, ఆప్షన్ బి జాంబవంతుడు, ఆప్షన్ సి హనుమంతుడు, ఆప్షన్ డి సుగ్రీవుడు. 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హనుమంతుడు.
హనుమంతుడు ఔషధి గుర్తించలేక మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఇది అతని భక్తి శక్తికి చిహ్నం. మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్. మరో వీడియోలో కలుద్దాము.